హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? దేవుని యొక్క కృప మీకు తోడై ఉండి నడిపించునుగాక. ఈరోజు దేవుని యొక్క వాక్యము అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వాక్యము. ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీర ఇచ్ఛను నెరవేర్చరు. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, క్రిస్టియన్స్, క్రీస్తుని నమ్మిన బిడ్డలు, క్రీస్తును అనుసరించేవారు, క్రీస్తును నమ్మిన వారు ఇప్పుడు బ్రతికి ఉన్న జీవితం కంటే చనిపోయిన తర్వాత ఒక జీవితం ఉంది. ఆ జీవితము పరలోక రాజ్యములో దేవునితో కూడా ఉండేటువంటి జీవితము. కాబట్టి ఆ నిరీక్షణ ఉంది కనుక క్రీస్తుని నమ్మిన బిడ్డలకి ఈ యొక్క కొద్ది కాలం పాటు ఉన్నటువంటి ఈ జీవితంలో ఎటువంటి శ్రమలైనా ఎటువంటి ఇబ్బందులైనా ఎదుర్కొని నిలబడి నీతి నిజాయితీగా దేవునికి ఇష్టంగా బ్రతకాలని నిర్ణయించుకోవాలి. అలాగే నిర్ణయించుకొని ముందుకు సాగుతారు. ఆత్మానుసారముగా నడుచుకొనుడి. యేసయ్య పిల్లలు ఆత్మ సంబంధులు, శరీర సంబంధులుగా ఉండరు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయముతో వాళ్ళు నడవగలగాలి. పరిశుద్ధాత్మను ఆశ్రయించాలి, పరిశుద్ధాత్మను అడగాలి, పరిశుద్ధాత్మతో నింపబడాలి. ఆ ఆత్మ నడిపింపులోకి వచ్చినప్పుడు మీరు శరీర ఇచ్ఛలను నెరవేర్చకుండా జయ జీవితం పొందుకుంటారు. ఆత్మానుసారముగా నడుచుకొనుడి. పౌలు గారు చెప్తున్నారు, ఆత్మానుసారంగా నడుచుకొనుడి. ఆత్మ శరీరం రెండు నీవే. అయితే రెండింటిలో నువ్వు దేని వైపు మగ్గు చూపాలా, దేని వైపు నువ్వు ఆసక్తి చూపాలా, దేని మాట నువ్వు వినాలి, దేనికి నువ్వు ప్రియారిటీ ఇవ్వాలి అంటే ఆత్మకు. నీ ఆత్మ యెహోవా పెట్టిన దీపము, వెలిగించిన వాడు గనుక ఆయన వెంట నువ్వు నడవాలి. ఆత్మస్వరూపి అయినటువంటి యేసయ్య వెంట నువ్వు నడవాలి. యేసయ్య ఎలా నడిచి చూపించినాడు ఈ లోకములో ఆయన జీవించినప్పుడు, వాటన్నింటినీ నువ్వు కూడా ఫాలో కావాలి. ఆత్మానుసారముగా నడుచుకొనుడి. శరీరము కూడా తనకు కోరికలు ఉన్నాయని శరీర ఇచ్ఛలను నెరవేర్చుకోవడానికి అది కూడా శరీరమే పోరాడుతుందంట. అప్పుడు నువ్వు శరీర ఇచ్ఛలను నెరవేర్చకుండా ఉండాలి అంటే ఆత్మానుసారంగా నువ్వు ఉన్నప్పుడు శరీర సంబంధమైన వాటిలో జయ జీవితం పొందుకుంటావు. ఆత్మ ప్రార్థించాలి, ఆత్మ ఉపవాసం ఉండాలి, ఆత్మ దేవుని కొరకు వేచి ఉండే మనసు, ఆత్మ దేవుని దగ్గర విచారించటం, ఆత్మ దేవుని యొక్క ఫలభరితమైన జీవితమును జీవించాలని కోరుకోవటం. అయితే శరీరము ప్రార్థన వద్దు, ఉపవాసం వద్దు, ఫలించటం వద్దు, తిన్నామా, పడుకున్నామా, ఎంజాయ్ చేసినామా, ఎంటర్టైన్గా ఉన్నామా, వాళ్ళని కలిసినామా, వీళ్ళని కలిసినామా, అవి చూసి సంతోషపడినామా, ఇవి చూసి సంతోషపడినామా, ఇవి కొనుక్కున్నామా, అవి కొనుక్కున్నామా, వాళ్ళకంటే గొప్పగా ఉన్నామా. శరీర ఇచ్ఛలు, తిండి, నిద్ర, ఇవన్నీ శరీర సంబంధమైన ఇచ్ఛలు, స్టేటస్లు పెరగటము, తగ్గటము, వాళ్ళకంటే వీళ్ళకంటే కంపారిజన్, ఇవన్నీ కూడా శరీర ఇచ్ఛలు. ఇంకా రకరకాలైనటువంటి ఇచ్ఛలతో ఉంటారు, శరీర కోరికలతో ఉంటారు. అటువంటి ఇచ్ఛలను నెరవేర్చకుండా నువ్వు జయ జీవితం పొందాలి అంటే ఆత్మానుసారంగా నడవాలి. పరిశుద్ధాత్మ, ఆత్మ ఫలం 9 రకాలుగా కనపడుతుంది, 9 లక్షణాలను కనపడుతుంది ఆత్మఫలం. నువ్వు ఆత్మానుసారంగా నడవాలి అంటే నీలో ఈ యొక్క ఆత్మఫల సంబంధమైన లక్షణాలు నీలో కనబడాలి. ఆత్మానుసారంగా నడవాలి, నువ్వు దేవునికి ఇష్టకరమైనగా నడవాలి, చురుగ్గా ఉండాలి, మెలకువగా ఉండాలి, నిద్రమత్తు ఉండకూడదు. ఎప్పుడు కూడా
మెలకువతనము. ఎందుకంటే యేసయ్య వారు మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు నువ్వు మెలకువతనంతో ఉన్నప్పుడు ఆ బూర శబ్దం విని ఎత్తబడతావు. దేవుని బిడ్డలారా, నువ్వు ఆత్మానుసారంగా నడుస్తేనే పరిశుద్ధాత్మ నిన్ను ఆయన ఉండే చోటికి తీసుకొని వెళ్తారు. ఆయన పరిశుద్ధాత్మ నీ ఆత్మకు వెలుగులాగా గైడ్ చేస్తారు. దేవుని బిడ్డలారా, ఎలాంటి బ్రతుకు బతుకుతున్నావు, ఎలా నడుచుకుంటున్నావు, నువ్వు ఎక్కడున్నా నీ క్రియలన్నీ ఆత్మ సంబంధంగా ఉండాలా. లోక సంబంధమైన ఆచారాలు, సాంప్రదాయాలు, లోక సంబంధమైన వాటిల్లో నీవు ఉండకూడదు. ఆత్మానుసారుల యొక్క లక్షణాలు నీలో కనబడాలా. సాక్ష్యం అలాగా సంపాదించుకోవాలా. నువ్వు ఆత్మానుసారుడివా, ఆత్మానుసారురాలువా, దేవుని యొక్క ఆ ఆత్మను వెంబడించే బిడ్డవేనా? హనోకు దేవునితో నడిచినాడు. నోవాహు దేవునితో నడిచినాడు. దేవుని పిల్లలు దేవునితో ఆత్మానుసారంగా నడుస్తారు. వాళ్ళు దేవునితో ఆత్మలో కట్టబడుతూ ఆయనతో నడిచినారు. మరి మీరు ఎలా నడుస్తున్నారు? దావీదు గారు అంటారు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుము. నేను నీ సత్యం అనుసరించి నడుచుకునేటట్టు నడిపించుము. యథార్థంగా నడుచుకునేటట్టు నడిపించు. దేవుని బిడ్డలారా, ఆత్మానుసారంగా నడిచినప్పుడు శరీర సంబంధమైన ఇచ్ఛలు నెరవేర్చకుండా జయ జీవితం పొందుకొని జయించిన వారు ఉండే ఆ స్థలంలోకి, ఆ పరదేశంలోకి, ఆ పరలోక రాజ్యంలోకి నువ్వు చేరగలుగుతావు. అట్టి విధంగా నువ్వు ప్రయాసపడాలి. ఆ పోరాటంలో జయ జీవితం పొందుకోవాలి. ఆత్మ వైపే నీ మనసు ఉంచాలి. ఆత్మ ఎంత కఠినమైనదైనా మరి చెయ్యడానికి నువ్వు ఇష్టపడేటట్టుగా నువ్వు ఉండాలి. వినాలి ఆత్మ మాట. నిలువు మోకాళ్ళ మీద నిలువు మోకాళ్ళు ఏమంటే కాళ్ళ నొప్పులని శరీరం అంటది, కానీ లేదు నా ప్రభు సన్నిధిలో అంతలో ఇంత కొంత అయినా ప్రభు కొరకు నేను ఇలాగే ఉండాలి. శరీరాన్ని సుఖపెట్టద్దు. కొంచెం సేపు అయినా ఉండి మళ్ళా తిరిగి పోరాటం, మళ్ళీ తిరిగి లేచి, మళ్ళీ మోకాళ్ళు ఉండి మళ్ళీ తిరిగి లేచి, ఇలాగ పోరాడుతూ జయ జీవితాన్ని పొందుకోవాలి. అది ఎంతవరకు అంటే చివరి శ్వాస వరకు. కాబట్టి ఎలా ఉంది మీ ఆత్మీయ జీవితం? ఆత్మానుసారంగా ఉందా, శరీరానుసారంగా ఉందా? ఏదో రక్షణ, బాప్తిజం, మరి చర్చికి వెళ్ళటం, రావటం, బల్లో చేయటం, ఏదో 4 ముక్కలు వాక్యం చదువుకోవటం, ప్రార్థన చేయటం, ఇంతే ఉందా? ఒకసారి పరీక్షించుకో. ఆత్మ ఎలా చెప్తే, ఆత్మ ఏం చెప్తే, ఆత్మ ఏ విధంగా నడిపిస్తే అలా నడుచుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉండు. శరీర సంబంధమైన ప్రతి శోధనలో నువ్వు జయ జీవితం పొందుతావు. అట్టి కృప మీకు అందరికీ కలుగునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకున్నాం. యేసయ్య నీకు వందనాలు. విన్నవారిని దీవించండి, ఆశించండి. వారికి నైనా ఆత్మల ఫలభరితమైన జీవితం దయచేయండి. శరీర సంబంధమైన వాటిలోనైనా మెలకువగలిగి వాక్యానుసారంగా శరీరాన్ని నడిపించుకొని శరీర ఇచ్చలు నెరవేర్చకుండా జయ జీవితం పొందుకునే కృపతో విన్నవారిని అందరినీ నడిపించమని, బలపరచమని, జయ జీవితం దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రవేశనామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గుడ్ మార్నింగ్. ప్రైజ్ లార్డ్. దేవుడు మళ్ళీ దీవించి ఆశ్రయించునుగాక. ఆమేన్.